హాయ్ నాని, గుడ్ మార్నింగ్. పోదామా ఇక? నాన్న లేపమ్మంటావా లేకపోతే మనం ఇద్దరం పోదామా? నాన్న అనుకుండు కదా, మరి మనం ఇద్దరమే పోదామా? చల్లగా ఉందిరా, వేసుకుంటావా స్వెటరు? మరి తెచ్చుకోపో. పాలు అయినావా? సరే స్వెటర్ తెచ్చుకో. ఇంట్లోకి వెళ్ళి పోదురా, ఇట్లా పోదుదా? ఆడ మూలకు ఉంది పిన్ని నీమని. హై క్రియాన్స్, గుడ్ మార్నింగ్. ఎవరు? బాబాయ్. అరే ఇన్స్టాగ్రామ్లో రీల్ ఉంటుంది కదా, మీ స్కూల్లో కూడా చేస్తారు కదా పాటకి డ్యాన్స్ చేస్తారు కదా, నువ్వు కూడా చేస్తున్నావు కదా డ్యాన్స్. మంచిగా వేయాలి సరేనా? చెప్పు, ఏమో చెప్పాలనుకుంటున్నావు, దెబ్బ చెప్పు, టైం అవుతుంది. ప్రియాంశమో పొద్దున్నే లేస్తాడు, వాళ్ళ అక్క లేచిన ఆలస్యమే లేదు, అట్లా చేయించిరా. సరే ఈరోజు కూడా మంచిగా డ్యాన్స్ సరేనా? నిన్న మంచిగా చేసినావు నువ్వు. ఎప్పుడు? సాయంత్రమా? సాయంత్రం రాని, ఇప్పుడు పొద్దున్న బస్ కాడికి వస్తా కదా. సరే సాయంత్రం కూడా వస్తా సరేనా? సరే పోదాం, నడువు, టైం అవుతుంది, 8 అవుతుంది. మమ్మీ అది బస్ వస్తుంది, నడువు. సరే సరే తోలుకోవద్దు, నడువురా, మళ్ళీ తమ్ముడు ఏడుస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగురా, మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న అయితే చెరువు గట్టుకి పోయేసి వచ్చినాం. నిన్న అంటే ఈరోజు మబ్బులు వచ్చేసినాం. నిన్న సాయంత్రం వెళ్ళి ఈరోజు మబ్బులు వచ్చినాం. ప్రతి నెల కూడా ఎట్లా వెళ్తున్నాం అంటే పొద్దున్నే, అంటే సాయంత్రం ఈవినింగ్ ఒక 7 o'clock 7:30కి అట్లా బయలుదేరుతున్నాం. తిన్న తర్వాత బయలుదేరి అక్కడికి పోయేసరికి 11 అవుతుంది. దర్శనం చేసుకొని దాని తర్వాత ఒక 1 hour 2 hours నిద్రపోయి దాని తర్వాత లేచి మళ్ళీ 3 to 4 o'clock బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అదే 6 అవుతుంది. ఇక నైట్ అంతా నిద్ర ఉండదు, ఏదో గంట అట్లా పడుకున్నామంటే నిద్ర చేసినట్టు ఉంటుంది. కానీ నిన్న ఎంతోమంది అయితే కలిసిరో నిజంగా, అందరికీ నిజంగా సారీ, మాట్లాడలేకపోయినాం. అక్కడ టైం అంతా లేదు, ఆ రష్లో మనం సమయం ఇవ్వలేకపోయినా మాట్లాడలేకపోయినా, హాయ్ చెప్పినా కూడా జస్ట్ హాయ్ మాట్లాడినాం. కాబట్టి నిజంగా చాలా అంటే చాలా సారీ. చాలామంది గుర్తుపట్టి నన్ను సామాన్య అని చెప్పి పిలిచి ఆ లైన్లో ఆ జనాలల్లో గుర్తుపట్టినందుకు మీ అందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఏదో సబ్స్క్రైబర్స్ ఊరికి 2-3 ఉన్నాను అనుకున్నా, కానీ ఇట్లా జాతరలలో కూడా ఇంతమంది ఉన్నారు అనుకోలేదు. ఎక్కడ పోయినా స్వామి సింగర్ స్వప్నస్వామి అని చెప్పేసి అక్కలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఏ రోజైతే వస్తుందో 5th వస్తాము. కాకపోతే ఈ ప్రొటెక్షన్ సరిపోదాడా, చాలా హెవీగా ఉన్నారు జనాలు, అయితే చాలా బీభత్సంగా ఉన్నారు. ఎంత జనాలు అంటే అసలు నిన్న మార్నింగ్ వీడియో చూడరు ఒకసారి, ఎంతమంది జనాలు ఉర్రో, అంతమంది జనాలు ఉర్రు. ఆ జనాలలో మనం బయటికి రావాలంటే చాలా కష్టము. సో ఇక తోటలకైతే వచ్చేసినాయి. ఇప్పుడు తోటలకు 3-4 రోజులు అవుతుంది నీళ్ళు పట్టక. ఇక నీళ్ళన్నీ తోటకు నీళ్ళు పట్టేసి దాని తర్వాత ఇదంతా క్లీనింగ్ ఉంది, క్లీనింగ్ చేసేసేయాలి. అరటి పనులు అయితే ఒక గెల అయిపోయింది, ఇంకో గెల వస్తుంది. మామిడిపోతేనైతే ఇంకో కూడా మంచిగా వచ్చింది. సో సపోర్టర్లు దింపక దాదాపు 1 week అవుతుంది. కొంచెం అయితే సైజ్ అయితే వచ్చేసినవి, ఇంకొక 2-3 రోజులు ఉంచి ఇవి మొత్తం మళ్ళీ దింపేసేయాలి. సైజ్ అయితే ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, ఈ సైజ్ సరిపోతాయి అనుకుంటా. కానీ ఇంకో కొంచెం పెద్దగా, కానీ ఇవి మామిడి పండు అంత అయితే అంట, చూసినా కొద్ది పెద్దగానే అవుతున్నాయి. చూద్దాం, ఈ సైజ్ అయితే బాగానే ఉంది. ఇట్లా అయినాయి అంటే దాని తర్వాత మళ్ళీ తెంపి మళ్ళీ అందరికి పబ్లిక్ వంచాలి. ఇక ఇదైతే మస్తు ఉంది, సైజ్ చాలా పెద్దగా ఉంది. ఇది ఇట్లా ఉండాలి. చెట్టు మీద మొత్తం మస్తు ఉంటుంది, కానీ ఇవి చెట్టు మీద ఎన్ని రోజులకు మొత్తం తెలియదు, చాలా రోజులు పడుతుంటుంది. ఓహో, నీళ్ళన్నీ నిండిపోయినాయి. దీని మీద నీళ్ళు పట్టాలి, ఇదంతా అన్నీ అయిపోయినాయి. ఇదంతా పట్టేసిండు మనోడు. ఈ నీళ్ళు పట్టడం అంటే నిజంగా నాకు మస్తు అనిపిస్తుంది. నీళ్ళు పట్టడం అంటేనే మంచిగా అనిపిస్తుంది, చెట్లకి నీళ్ళు పడుతుంటే మస్తు అనిపిస్తుంది. వా, ఈ రెండు ఎంత మంచిగా ఉన్నాయి జోడి, సూపర్ ఉన్నాయి జోడి. రోజ్ ఫ్లవర్స్ పూసి మొత్తం ఎండిపోతున్నాయి. ఇది ఎట్లా తెంపలేరు అని చెప్పేసి అవి కూడా పూయడం మానేసినాయి. ఒకటే అరటిపండు దొరికింది. ఇంకోటి ఏంటంటే బొప్పాయి పండు కూడా ఉంది, మంచిగా మక్కింది చెట్టు మీద. అమ్మో, తెంపనీకి వస్తలేదు. బా, ఎంత మంచిగా మక్కింది.
వస్తుంది ఇది రెడ్ సూపర్ అసలు ఇది ఒక పండు అదొక పండు దొరికింది. ఈడ కూడా ఒకటి ఉంది కానీ టైం పట్టేటట్టుంది అది కావడానికి, టైం పడుతుంది అది కావడానికి. పూతనైతే సూపర్ వచ్చింది, కాయలు ఎట్లా వస్తాయి తెలియదు ఇక. హే క్రియాన్షామలో రాయరా హలో బంగారు పండ్లు ఎండిల పండులో స్నానమైందా, ఏం చేసినావు, బొట్టు పెట్టలే, ఏమైంది, రెడీయా పోదామా? ఇదొకటి ఇది కూడా అటు జాపెట్టు, దాని తర్వాత 3 రోజుల తర్వాత మురిగిపోతుంది, పడేసి. లేదు అదే పని చేయాలి సప్న మనం. ఇప్పుడు కోసినా తినాలి, కోసి ఆడ పెట్టినా కూడా అది పడేయచ్చు తర్వాత. నువ్వు తినాలిగా, తినది ఏం చేసినా వేస్ట్గా. క్యారెట్ వేసిరా, ఇలా బీట్రూట్ వేసిరా? వెయ్యారు కొనుకొచ్చి వేస్ట్ వెయ్యారు. ఎన్నిసార్లు మంచుతారు మాట, 2-3 రోజులు మంచుతారు. ఇప్పుడు కూడా తెచ్చినా మరి మర్చిపోయాం మేము, రాత్రి తీసుకోవడం మర్చిపోయినాం. రైట్ ఓకే, బయట ఉంటే ఖరాబ్ అవుతుందని చెప్పి ఫ్రిడ్జ్ లో. ఓకే ఓకే. క్రియాంశమ్మలో రాయిలో బంగారు పండులు కొరకబుద్ధి అవుతుందట. నేను చూస్తారా ఒక కామెంట్ వచ్చింది, క్రియాంశని కొరికి పెట్టాలట. కొరకనిస్తావా? కొరకనిస్తావారా? క్రియాంశమ్మో బాబు మన పెళ్లి రోజు వస్తుంది బాబు. ఏ రోజు ఉన్నాయి? బుధవారము, అంటే ఈ బుధవారం కాదు, మన పెళ్ళి అయింది బుధవారము, కానీ మార్చి 1కి. మార్చి 1కా? నేను 3కి అనుకుంటున్నా. ఎన్ని రోజులు కాదు, మార్చి 1కి. సేద్ బా పెళ్లి రోజును కూడా మర్చిపోతున్నావు బా. నన్ను పెళ్లి చేసుకొని నీకు హైలైట్ తెలుసా? వీని బర్త్డే 18th అని తెలుసు, నిజంగా తెలుసు, ప్రామిస్ చెప్తాను. ఎప్పుడు మొన్న పెట్టింది గీనే తెలియదు నాకు. నాన్నగారు బర్త్డే అడిగితే గుర్తు పెట్టుకుంటా స్వప్న ఇప్పటి నుంచి. అట్లా కొన్ని బర్త్డే అయితే నేను గుర్తు పెట్టుకుంటా, అందరికి గుర్తుండేది అది. January 1 ఎవరైనా అడిగితే చెప్తారు, కానీ ఇవి క్రిటికల్ ఉన్నాయి. నీ బర్త్డే ఎప్పుడు మొదలు 15వ తారీఖు అని తెలుసు, కానీ ఏ మంత్ తెలియదు. 15th కదా? నిన్ను మర్చిపోతున్నా స్వప్న. రీల్ గుర్తులేవు మావి, ఏం గుర్తులేవు కానీ డేట్ గుర్తుంది, కానీ మంత్ గుర్తులేదు. ఈయనదేమో జూన్, మన పెళ్లి రోజేమో మార్చి 1. జూన్ 18th ఇటు పుట్టింది. జూన్ 18th కొరికి పెట్టాలట. నేను కొరకన్నారా? అరే వాళ్ళ నీకు కొరుకుతారా నీకు అబ్బా తీసి పడేస్తుండు. అస్సలు ఇష్టం లేదు, చేతులు ఊకేస్తుండు. బొట్టు పెట్టుకోలే, ఏం పెట్టుకోలే. సెకండ్ ఇది మ్యాక్సిమం వీడియో తీయమంటారు, 10 నిమిషాల వీడియో వీందే ఉండాలట. సెకండ్ స్మైల్ స్టార్దే ఉండాలట 10 నిమిషాల వీడియో. 10 నిమిషాలు ఏం చూపించాలరా? నేను ఏం చేస్తావని చూపించాలి చెప్పు క్రియాంశమ్మ. అప్పుడు పెద్ద అయినాక వేరుంటుంది. అవు తినేస్తుండు. ఏం రా కోపం మీద కొరికిస్తున్నావు, కోపం మీద కొరుకుతున్నావురా? క్రియాంశమ్మలు రాయిలో బంగారు పండులు ఎండిల పండులు పోమా. వాటర్ బాటిల్ కూడా పెట్టుకో. ఇది కట్ చేస్తున్నావు, ఇంకెప్పుడు కట్ చేస్తావు? ఇది కనుక వేస్ట్ కావాలి. తిట్టూరు ఫ్రెండ్స్, అందరు తిట్టూరు. వచ్చినాక కోసిస్తా, మెచ్చుకోరు ఫ్రెండ్స్, అందరు మెచ్చుకోరు. సరే వచ్చినాక కోసిస్తా ఖచ్చితంగా. ఒక రీల్ అయితే తీద్దా? వచ్చినాక లేదు తీసినాక పోదా. 22 ఉండే, 62 నుంచి ఇప్పుడు దాదాపు 20-30 రోజులు అవుతుంది అనుకుంటా వాకింగ్. చెప్పినప్పుడు చేస్తాను నేను వాకింగ్. తగ్గినా పెరిగినా 2 కిలోలు తగ్గి. ఇప్పుడే తిన్నా సాప్నా, నువ్వు ఎక్కువ పెట్టినావు ఇలా. తగ్గిన 60 వచ్చేది. ఉల్టా కనిపిస్తుందా? సిరిసా ఎంత అంతే ఉంది. సిరిసా 63 కిలోలే ఉండడు. 2 కాలు పెట్టు బాబు మంచిగా, 2 కాలు పెట్టు, తలకాయ పైకి లేపు. 2 కిలోలు తగ్గిన, 2 కిలోలు తగ్గిన. 30 రోజులలో 2 కిలోలు తగ్గిన. సిరిసానేమో 45 కిలోలు. నువ్వు చూసుకోపోరా ఒకసారి. సిరిసా 45 కిలోలు. నువ్వు ఒకసారి. నేను 35 ఉంటా. 35
గడిబెల నువ్వు పోయి ఎందుకు 50 నువ్వు 50 నువ్వు శిర్ష నీకంటే ఎక్కువ నేను 50 నువ్వు 5 కిలోలు ఎక్కువ ఉండవు అక్క అంతే నువ్వు ఎంత 45 నీకు కరెక్టే ఉండవు బావా బుడబాబుని చూద్దాం ఒకసారి బుడబాబు ఆడుకుంటాం ఒకసారి పెట్టు ఇక్కడ తెలుస్తుంది కదా ఇంటనే నిలబడం మనం అందులో ఆమె వెయిట్ ఉందా ఎంత ఉందో తీసేసి ఆయన వెయిట్ ఆటోమేటిక్ తెలుస్తుంది రైట్ అవును పోరా నీ 45 కరెక్ట్గా 45 అండి కరెక్ట్ ఈ బుడబాబు దెబ్బకి తెలుస్తుంది ఇప్పుడు క్రియాన్స్ అమ్మ నిద్రపోతున్నావు అమ్మ ఏం తెలిసినప్పుడు 45 అండి కదా మరి ఇప్పుడు ఎంత చూపిస్తుంది 51 52 51 52 53 54 ఉన్నారు 54 ఆయన తీసేసుకోమని ఒకసారి చూద్దాం 45 లోకి వెళ్తే ఆయన తీసేసుకో నువ్వు మంచిగా సరే ఇంకా కరెక్ట్ 45 అండి కరెక్ట్ 45 కదా కరెక్ట్ 45 మరి అట్లా అంటాడు 7 kgs ఉంటాడు మిషన్ కొత్తదేనా మేడం కూర్చోబెట్టాలి లేకపోతే అగో వదిలేరా చేతిలో వదిలేరా ఏం నాన్న క్రియాన్స్ నాన్న 5 ఎంతుంది 5.5 5.5 5 కాదు నేను పట్టుకుంటున్నా కదా ఓ సప్న 5 6 7 ఏ మొన్న చొప్పించినామో 6.8 ఉండే 200 గ్రాములు పెరిగింది ఇప్పుడు నెలకి వారం రోజులకి పెడతారా వారం రోజులకు పెడతారా 1 మంత్కా 1 మంత్కి 200 గ్రామ్స్ కదా గ్రామ్ గ్రామ్ పెరిగింది పెరిగింది 15 రోజులకి గ్రామ్ ఆయన బక్కాయండి మేడం అప్పలెక్క లేడు ఫుడ్ తింటలేడు బక్కాయడు మొత్తం కక్కుతుండు పాపం పై అంతకన్నా హైయెస్ట్ వెయిట్ అంటే క్రియాన్స్ నేను 50 కిలోలు ఉన్నాను కరెక్ట్ నేను కరెక్ట్ 62 నుంచి 60కి వచ్చిన గ్రేట్ 45 50 60 ఇంకా తగ్గలేదు నా వెయిట్కి రావాలి శిర్ష వెయిట్కి రావాలి నువ్వు 45 కా బాగా నువ్వు కాదు 45 కి రావాలి అక్క ఏం సాబ్ నా ఏజ్కి నేను కరెక్ట్ ఉన్నా 26 సంవత్సరాలకు 60 ఉన్నా కరెక్ట్ మేడం 26 సంవత్సరాలకు ఎంత వెయిట్ ఉండాలి మరీ లో వెయిట్ కూడా ఉండొద్దు చూడు ఈమెనే తక్కువ ఉంది కదా మేడం హైట్ బరాబర్ ఉన్నాను కరెక్ట్ అక్క ఇట్లా పోతుంది అక్క నీ బరువు అంతా బోన్స్ ఎక్కువ పోదామా నువ్వు చూసిన మేడం బిల్ డెలివరీ అయిందంట నాన్న పోంపా రీల్స్ చూస్తారా ఇది చూపి వావ్ వాట్ ఏ నైస్ ఆ ముద్ద ముఖానికి నా రాజమణి నాకు కమ్మలు దేయే బావా నా సో చాలా మంది మా ఇన్స్టాగ్రామ్ ఐడి కొందరికి తెలుసు కొందరికి తెలియదు అని చెప్పేసి వీడియోలో వెతికినా దొరుకుతలేదట అది సో ఇగో సప్న స్వామి బ్లాగ్స్ అని కొడితే ఇగో ఈయన బొమ్మ వస్తుంది నా బొమ్మ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇంకా డ్రాఫ్ట్స్లో ఒక 4-5 ఉన్నాయి పోస్ట్ చేయాల్సినవి చేయలేదు ఇగో ఇప్పుడే పెట్టినా ఇప్పుడు పెడితే 8,000 పోయింది నిన్నటి వీడియో 57,000 పోయింది మొన్నటి వీడియో ఈమె పాట పాడింది చూసినాం ఇది ఈమె పాట పాడింది 3 లక్షల మంది పోయింది ఇక దాని తర్వాత ఇది 4 లక్షలు పోయింది వా మై గాడ్ ఇది 4 లక్షలు పోయింది ఇది 81,000 పోయింది ఇది 3,13,000 పోయింది వామ్మ సప్న గ్రేటే కానీ ఫాలోవర్సే చాలా సో తక్కువ ఫాలోవర్లు మస్తు మంది తక్కువ ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో ఏమో సబ్స్క్రైబర్లు మస్తు మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్లు అట్లనే పెరుగురి మెల్లమెల్లగా పెరుగురి ఏం సప్న పెరుగురి అంటే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి సప్నస్వామి వ్లాగ్స్ అని ఉంటుంది దాంట్లో కూడా మాకు సపోర్ట్ చేయండి ఫాలో చేయండి బా చూసినావా అది వ్లాగ్ చూసినావా మళ్ళీ సరే మెల్లగా అట్లనే మళ్ళీ పాటలు ఇంకా నేర్చుకోండి అంటే వచ్చు కానీ మేము బయట దొంగలం వాడము ఇప్పుడు వీళ్ళతోటి బయట వాడుతున్నాము కానీ ఇంకా కొంచెం మెల్ల మంచి నేర్చుకోండి సూపర్ 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 చేసిన సప్న ముఖానికి నా రాజమన ఒకసారి పాట అదే పాట పాడు అరే పాట సప్న ఏం కాదు నా ముద్ద ముఖానికి నా రాజమని అమ్మ ఎప్పుడైనా నువ్వు రీల్ చేద్దాం రా అని అంటే నేను రాకపోతాను ఎప్పటికి ఏం చేత కాదు చేయబట్టి సిగ్గుపడుతుంది ఏ ముందర ఇట్లా పోయి ఫోన్ ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటే అయిపోతుంది కదా మరి అమ్మ ఒక్కసారి చెప్పినామంటే అమ్మ వినేస్తుంది అంతే ఇట్లా చేయాలి ఏమైనా తప్పు చేసింది అనుకో అయ్యో చిన్న పెద్దోడా తప్పు అయిందిరా అయ్యో ఎట్లా చేద్దాం దీన్ని ఆ డిలీట్ చేయి కొత్త చేస్తా అంటుండే రీల్ అయినా ఏదైనా షార్ట్ అయినా కానీ సో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే అది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్లు పెరుగురి పెరుగురు ఏం చెప్పినా ఫాలో చేసుకోండి అనాలి సరే ఫాలో కండి
మెల్లమెల్లకు కాయలతోటి కాకుండా మేము ఇద్దరు పక్క చెల్లెల పాటలు వచ్చినప్పుడు మా అక్క ఇళ్ళలో కూడా చేస్తాము, ట్రై చేస్తాం రావడానికి. ఇంకా చాలా మంది కూడా అడుగుతారు శిరీషక్కను కూడా ఏమనొచ్చు కదా అని చెప్పి. శేఖర్ డ్యూటీ మానేస్తే అవుతుందా పని? ఇన్స్టాగ్రామ్ కి తమ్ముడు డ్యూటీ ఎందుకు బజ్జాలి బా అంటే ఇంకా సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, ఏమన్నా మాకు నచ్చినట్టు మేము ఇద్దరు. ఇప్పుడు వాళ్ళు ఏం వీడియోలు తీయరు, వీడియోలు తీస్తే మన మీద అవుతారు, మీరే తీస్తారు ఎప్పుడు వాళ్ళు తీయరు అని. బాబు ఇప్పుడు మనం ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ ఎప్పుడు పెట్టినాం బాబు, చూసినాము చేసినాము అంతే. తమ్ముడు మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి రేపు పొద్దున 5 గంటల వరకు ఇంటికనే ఉంటాం. ఇక అన్నిట్లో ఎట్లుంటారు అంటే మన పాలలు కూడా ఉంటారు, వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా. పాలోళ్ళు టైం వచ్చేసి 1:15 అవుతుంది, 10 నిమిషాలు అయితే 2 అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం భోజన పథకంలో ఈరోజు భాగంగా ఈయన తిందామా సప్న? ఓకే ఓకే డన్ డన్ డన్. ఈరోజు కూర వచ్చేసి పచ్చకూర, దానికి తోడు కొత్త పెరుగు, పాత పెరుగు కూడా ఉండే, దానికి తోడు ఒక చపాతి, దానికి తోడు పాత పెరుగు, దానికి తోడు ఒక పాత రైసు, కొత్త రైస్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయి కర్రీస్? అవి తీసుకొస్తున్నావు, పెడుతున్నావు, మళ్ళీ తీసుకుపోతున్నావు, మళ్ళీ ఆడ పెడుతున్నావు. నేను ఒక్కనే ఉన్నా వేసుకున్నాడు అని, మీరందరూ వేసుకోవచ్చు కదా. వేడన్నంలోకైతే మంచిగా అనిపిస్తాయి అందుకని. ఇప్పుడు నాకు వేడన్నమే తిందాం ఒకసారి ఎట్లుంటుందో. వాటర్ కూడా తీసుకో, అట్నే సాల్ట్ కూడా తీసుకో. శిరీష రామా తిందాం. వచ్చేసినావు? ఏ క్రియాన్స్ తిట్టావాను అని నేను వండబెట్టకపోయినావు. పాడుకుంటాలే బాగా ఏడుస్తుండు. ఏం రా ఆగలవుతుందిరా, తింటాము 2 అవుతుంది టైము. ఇలా ఫ్యాన్ ఉంది కదా లేచి ఇవ్వాలి. రైట్, ఇది లేచేసి ఫ్యాన్ వేసి ఇది ఇప్పు. కొత్త ఫ్యాన్ ఏం రో వెళ్తుంది. రా బజ్జో రైట్ ఊపు రాత్ని ఊపు. ఏ జోజో నా జోజో రాయమ్మ రాయే క్రియాంచమ్మ జోజో నాని ఓజో నాని. చేయగడకొచ్చుకోపోరా ఉంటాడు ఆడే, నేను ఉప్తా పోయిడికెళ్ళి. జోజో 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 నాని వేసుకున్నాం. ఏంటి ఎగ్ బజ్జీలా? సరే నాకు ఎందుకు ఈరోజు ఎగ్ బుద్ధి తినబోతుందా? మిర్చీలన్నా ఎగ్ బజ్జీ ఎగ్ తిందాం, ఏం కాదు. ఎగ్ తింటే ఏం కాదు, మిర్చిలా అది ఎక్కువ ఉంటుంది, ఏం ఎక్కువ ఉంటుంది? పౌడర్ ఎక్కువ ఉంటుంది. ఏం పౌడర్? అదే పిండి ఉంటుంది కదా, పిండి ఎక్కువ అవుతుంది. ఎగ్ బజ్జీ కదా, ఎగ్ బజ్జీలో ఎగ్ ఎక్కువ ఉంటుంది కదా సార్, పిండి తక్కువ ఉంటుంది. అబ్బా అయితే గుడ్లు ఉడకబెడతా, ఓకే రైట్, చేసుకుంటా. సరే ఓకే.